తిరుమలలో స్వామివారికి నైవేద్యం పగిలిన కొత్త కుండ మూకుట్లోనే సమర్పిస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలియాలంటే ముందు మీకు కుమ్మరి భీముడి గురించి తెలియాలి. ఆయన స్వామివారికి పరమ భక్తుడు. తొండమాన్ చక్రవర్తి స్వామివారికి భక్తుడని అందరికీ తెలిసిందే కదా. ఆయన రోజు స్వామివారికి బంగారు పూలతో పూజించేవాడు. ఒకరోజు స్వామివారి పాదాల దగ్గర బంగారు పూలు ప్లేస్ లో మట్టి పూలున్నాయి. చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది. అంతరంగిక భక్తుడు గనుక స్వామివారినే ప్రశ్నించాడు. దానికి స్వామివారు చిరునవ్వు నవ్వి, నా ఆప్త భక్తుడు కుమ్మరి భీముడు సమర్పించిన తులసి అని చెప్తాడు. తొండమానుడు అతని జాడ కనుక్కొని వెతుకుతూ తన ఇంటికి వెళ్తాడు. జరిగిందంతా కుమ్మరి భీముడికి చెప్పగా అతని ఆనందానికి అవధులే లేవు. అంతలో స్వామివారు ప్రత్యక్షమై, భీమా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టు అని అడగగానే అతను జొన్న కటకను కొత్త కుండను పగలగొట్టి ఆ మూకుట్లో స్వామివారికి అర్పిస్తాడు. అందుకే ఈనాటికి కూడా స్వామివారికి పగలగొట్టిన కుండలోనే ఓడును నివేదిస్తారు. ఆ తర్వాత స్వామివారు ఆ భీముడిని ఎక్కడికి పంపించారో తెలియాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.